Hello, busy people. Welcome back to my YouTube channel, Bobby Vlogs 2. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనుకుంటాను. సో ఇప్పుడైతే ఈ వీడియో అంతా వచ్చేసైతే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. నాతో పాటు మా మమ్మీ, మా అక్క, అలాగే విఘ్నేష్ కూడా. సో విఘ్నేష్ అంటే రేపు అనమాట మాకు ఫ్లైట్. షిరిడి నుంచి తెనాలి విజయవాడ నుంచి షిరిడి అనమాట. సో షిరిడి ఫ్లైట్ ఎన్నింటికి అని అదంతా కూడా మీకు రేపటి రోజున చెప్తాను. అసలు ఎందుకు మేము ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నామో కూడా చెప్పేస్తాను. అలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. విన్నారు కదా, ఇదనమాట ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నాది, విఘ్నేష్ది, అలాగే మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో ఇవైతే ఇప్పుడైతే బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసాము. నేను ఇందాక మాట్లాడింది అయితే బిఫోర్ నైట్ అనమాట. సో కార్లో అయితే మా అన్న మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసేసి బ్యాక్ వచ్చేసారనమాట. సో మా అక్కకైతే కొంచెం భయంగా ఉంది అని చెప్పింది. ఎవరికైనా అంటే మనకు అసలు అది ఎట్లా ఉంటుందో తెలియదు కదా ఫస్ట్ టైము. సో కాబట్టి కొంచెం ఫియర్గానే అనిపించింది. కానీ తర్వాత అసలు అసలు ఇంత కూడా భయం అనిపించలేదన్నమాట. మామూలుగా ఏదో జాయింట్ వీల్ ఎక్కిన ఫీల్ అయితే వచ్చింది. సో ఏంటి అంటే అసలు మేము చెప్తానన్నాను కదా ఎందుకు ఫ్లైట్ ఎక్కామని. సో ఫ్లైట్ ఎందుకు ఎక్కామంటే మేము బిఫోర్ అయితే అందరం మొత్తం అయితే 10 మెంబర్స్ వెళ్ళామన్నమాట షిరిడి. సో 10 మెంబర్స్లో అయితే ఒక ఫ్యామిలీకి అంటే టికెట్స్ అయ్యాయి, బట్ మాకైతే ట్రైన్కి అవ్వలేదన్నమాట. సో ఏం చేయాలో అర్థం కాలేదు. సో కాబట్టి ఇంకా ఫ్లైట్కి బుక్ చేస్తానన్నారు. ఇంకా ఫ్లైట్కి అయితే బుక్ చేస్తారనమాట. సో మా టికెట్స్తో అయితే మేము రెడీగా ఉన్నాము. విఘ్నేష్ గారు కూడా రెడీగా ఉన్నాడు. సో మీ అందరికీ విఘ్నేష్కి కూడా టికెట్ అనమాట. సో అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, తెలియని వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో విఘ్నేష్ వాడికి కూడా టికెట్ ఇక్కడ మాకైతే పిక్స్ తీసేసుకుంటుంది. ఫస్ట్ టైం ఎక్కామంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చూస్తూ ఉండండి. సో ఫైనల్గా అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే కొంచెంమందికి అదే దాని పేరేంటి ఫియర్ ఉంటుంది కదా. సో ఆ ఫియర్ ఉన్న వాళ్ళైతే కొంచెం భయపడతారు. అంటే నాకు లేదని కాదు, నాకు కూడా కొంచెం ఉందన్నమాట. సో పర్లేదు, కానీ అంటే మనం ముందు దాకా పడినంత టెన్షన్ అంతా అనిపించదు అనమాట. ఓ దీనికోసమా మనం టెన్షన్ పడింది అన్నట్టు అనిపిస్తుంది, సింపుల్గా అయిపోతుంది. లేదంటే మాకు ఇది మామూలు ఇంటర్నేషనల్ది కాకుండా కాబట్టి ఏమన్నా ఇట్లా అనిపించిందేమో కానీ. సో కానీ
బాగుందన్నమాట. అంటే అంత భయం ఏమీ లేదు. బట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం అనిపించిద్ది. అంటే మనకి అంటే హార్ట్ జారిపోతున్నట్టు అదే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, ర్యాంప్ మీద నుంచి కార్ స్పీడ్గా వెళ్ళినప్పుడు మనకి ఒక రకంగా అనిపిస్తుంది కదా, అలాగా అనిపించింది అంతే. అసలు దానికి మించి అసలు ఇంకేమీ ఉండదన్నమాట. సో ఇంకంతే అనమాట ఈ వీడియోకైతే. మాకైతే ఫ్లైట్ జర్నీ బాగా నచ్చేసింది. సో ముందు ముందు ఇంకా షిరిడి వ్లాగ్స్ వస్తాయి. ఫస్ట్ అయితే తిరుమల వ్లాగ్ ఇంకా ఎడిట్ చేయలేదు. సో దాన్ని ఎడిట్ చేయాలి. సో మాకైతే స్కూల్ ఉంది కదా, స్కూల్ మేనేజ్ చేస్తా, అలాగే ఎడిటింగ్ కూడా చేసుకుంటూ వస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి.